కొందరికి మనం చెప్పే సమాధానం కంటే కాలం చెప్పే సమాధానమే కరెక్ట్గా ఉంటుంది. నీలో ఎంత మంచితనం ఉన్నా డబ్బు లేనిదే ఎవరో దగ్గరికి తీరు. గుర్తుపెట్టుకో, నీలో మంచితనం నీ అంత వాటికి. డబ్బు ఉంటేనే డబ్బు లేకపోతే లేదు, ఎవరూ లేరు. ఎప్పుడు ఎవరిని నమ్మని నేను నిన్ను మాత్రం నమ్ముతా. ఎందుకంటే నాకు తెలుసు, నా చివరి శ్వాస దాకా అందరూ వదిలేసినా కానీ నువ్వు నాతో ఎప్పుడు తోడుగా ఉంటావని. తిన్నంతసేపు ఇస్తరాకు అని అంటారు, తినటం అయిపోయిందంటే ఎంగిలాకు అంటారు. మనిషి అవసరం ఉన్నంత వాటికి నువ్వే నా లోకం, నువ్వే నా సర్వం అంటారు. వన్స్ మనిషితో అవసరం తీరిపోయిందే నువ్వెవరివి అని మాట్లాడతారు. ఎదగాలి అంటే కష్టాల్ని ఓర్చుకోవాలి, ఆనందంగా ఉండాలి అంటే గతాన్ని మర్చిపోవాలి. అన్నీ ముందుకి మర్చిపోయి నడిస్తేనే మన జీవితం సంతోషంగా ఉంటుంది. ఎవరితో ఎంతలో ఉండాలో, ఎంత వట్టుకు ఉండాలో అది ముందు అర్థం చేసుకో. మన వాళ్ళేలే అని చెప్పేసి వాళ్ళ కోసం నువ్వంతా చేస్తే చివరికి ఆడి ముందు నువ్వు చెడ్డడవుతావు. వాడి ముందే కాదు, అందరి ముందు నేను చెడ్డోడ్నే చేస్తాను. కట్టుకున్న బట్టల్లో కలర్ ముఖ్యం కాదు, కంఫర్ట్ ముఖ్యం. కనిపించే ముఖాల్లో కలర్ ముఖ్యం కాదు, క్యారెక్టర్ ముఖ్యం. నేను అన్నం పెట్టిన కుక్కలే నా మీద మురుగుతూ ఉన్నాయి. నేను అన్నది కుక్కల గురించి కాదు, మనుషుల గురించి. కొంతమంది మనుషుల గురించి. వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఆడదాని ఉసురు పోసుకోకండి. ఆడదాని ఉసురు పోసుకున్నారు అంటే అది జన్మలకి తగులుతుంది. వన్స్ ఆడది కన్నంబట నీరు కార్చింది అంటే ఇంకా మనం ఫ్యామిలీ అస్సలు బాగుండదు. అది ఎవరికైనా కానీ. అర్థం చేసుకున్న ప్రతిసారి నన్ను ఏదో ఒకటి అంటూ అపార్థమే చేసుకుంటున్నా. ఒక్కసారి ఆలోచించు, నేను వెళ్ళానంటే మళ్ళీ తిరిగి రాను. పోషించే హక్కు లేనప్పుడు ప్రేమించే హక్కు కూడా లేదు. ఎందుకంటే మంచం మీదకి మూడొచ్చినంత మాత్రాన కంచంలోకి కూడు రాదు కదా. వినటానికి చండాలంగా ఉన్నా ఇదే నిజం. ఓపిక పట్టినంతకాలం మనం మంచోళ్ళవి. ఎప్పుడైతే ఓపిక వదిలేసి ఇది మంచిది కాదు అని చెప్తామో మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఎవరో కాదు, మన అనుకున్న వాళ్ళే మనల్ని వదిలేసి వెళ్తారు. తిన్నది అరక్క ఒక కుక్క మురుగుతూ ఉంటే అది విని 10 కుక్కలు మురుగుతున్నాయి. నిజానికి అవి ఎందుకు మురుగుతున్నాయి ఏంటి అనేది వాటికి కూడా తెలియదు. అచ్చం నువ్వు ఎదుగుతుంటే నీ చుట్టుపక్కల మనుషుల లెక్క. నటించే వాళ్ళు నలుగురిలో బాగానే ఉంటారు, మనసులో ఏది పెట్టుకోకుండా ఉంటారు చూడండి, వాళ్ళు మాత్రం చేదుగా ఉంటారు. అందుకని అంటారేమో యథార్థవాది లోక విరోధి అని. ₹1 పెట్టినంత మాత్రాన పన్నెత్తి మాట చెయ్యెత్తి దెబ్బ చేయకూడదండి. ₹1 తిరిగి తీసుకోగలుగుతాం, కానీ మీరు కొట్టిన దెబ్బ, మీరు అన్న మాట వెనక్కి తీసుకోలేము కదా. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే వీళ్ళుంటే చాలు మన లైఫ్లో అనుకుంటామో వాళ్ళే మనల్ని 100 రెట్లు బాధ పెట్టేలాగా చేస్తారు. అవసరాని కోసం నిన్ను వాడుకున్న వాళ్ళని వదిలి నీ కోసం ఎదురు చూసే వాళ్ళని వదులుకోకు. తర్వాత నట్టిట్ట మునిగేది నువ్వే, బాధపడేది నువ్వు. నీకు అబద్ధం చెప్పిన వాళ్ళని మళ్ళీ వాళ్ళని రీజన్ అడుక్కో. మళ్ళీ నీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి అంటే వాళ్ళు మళ్ళీ అబద్ధం చెప్తానే ఉంటారు. ఒక 20-25 సంవత్సరాలు పుట్టింట్లో అల్లారు ముద్దుగా పెరిగి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే అత్తయ్య చెప్పినా వినాలి, మొగుడు ఏది చెప్పినా చేయాలి. అట్లా చేసుకుంటూ వచ్చినా కానీ అత్త దగ్గర ఏదో ఒకటి చివాట్లు. తర్వాత సరేలే అని చెప్పేసి నా మొగుడు వస్తే హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటే అత్తేమో మొగుడికి వచ్చేటప్పటికి ఎక్కబొడి చెప్పడం. ఎక్కబొడి చెప్పి అమ్మ ఏదంటే అది తందానంటే తందానా, తయ్యి అంటే తయ్యి అన్నట్టుగా ఆడి చివరికి వచ్చి అమ్మాయిని బాధ పెడతాం. ఇన్ని సంవత్సరాలు ఉద్దారుగా పెరిగిన అమ్మాయి మీ ఇంటికి వచ్చి ఇన్ని కష్టాలు అనిపిస్తుంది అంటే చేసుకున్న భర్త కోసమే కదా. బాగుపడాలన్నా నోరే, చెడిపోవాలన్నా నోరే. నోరు చల్లగుంటే ఊరు చల్లగా ఉంటుంది అని అంటారు. నోటుకు వచ్చినట్టు మాట్లాడి విచ్చలవిడిగా మాట్లాడి చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
కాబట్టి నోటికి ఏది వస్తే అది మాట్లాడకండి. మాట్లాడే ముందు వెనక ఆలోచించి మాట్లాడండి.